హలో మామ, మీకోసం ఒక ప్లేస్ చూపెట్టడానికి బైక్ స్టార్ట్ చేశాను. అలాగే చుట్టుపక్కల కొన్ని ఫ్యాక్టరీలు, మన అందరం చూడడానికి అందమైన వాటర్ ఫాల్, విశాలమైన దారి. మనం టూరిస్ట్ ప్లేస్కి ఎంటర్ అయ్యాం మామ. మన టూరిస్ట్ ప్లేస్ కొంచెం లోపలికి వెళ్ళాలి. చుట్టుపక్కల చూడండి మామ. ఫైనల్గా మనం కోటగుళ్ళు చూడడానికి వచ్చేసాం మామ. ఇదే మన టూరిస్ట్ ప్లేస్. చూడడానికి ఎంత అద్భుతంగా ఉంది చూడండి మామ. కోటగుళ్ళు 1199 1260 సిఈ కాలంలో పాలించిన కాకతీయ రాజవంశ రాజు గణపతి దేవుడిచే నిర్మించబడింది. కోటగుళ్ళు దాదాపు 22 దేవాలయాలు ఉన్నాయి. అవన్నీ పరిమాణం మరియు రూపకల్పన విభిన్నంగా ఉంటాయి. ఇవి కాకతీయ అద్భుతమైన నిర్మాణ కళను ప్రదర్శిస్తాయి. దేవాలయాలు 2 గోడల రాతి ఆవరణంలో నిర్మించబడ్డ ఈ ఆలయాలన్నిటిలోనూ శివుడికి అంకితం చేయబడిన ప్రధాన ఆలయం అత్యంత ప్రశంసనీయమైనది. ఈ దేవాలయంలో అత్యంత ఆకర్షణీయమైన నృత్యకారులు, సంగీతకారులు మరియు ఆలయ పైకప్పు, అలంకార పైకప్పు, చెక్కబడిన గోడలు, బాస్ రిలీఫ్లు మొదలైన వాటిని చిత్రీకరించే శిల్పాల ఆవేశాలు ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలో జీవకళలు అనేక విగ్రహాలు కూడా కనుగొనబడ్డాయి. కాకతీయ రాజవంశం యొక్క కళ మరియు నిర్మాణం దేవాలయంలో అనేక పౌరాణిక మరియు శిల్పాలను ఈ ఆలయంలో ఉన్నాయి. ఎత్తైన పురాతన దేవాలయాల దృశ్యం మిమ్మల్ని చాలా ఆకర్షిస్తుంది. దేవాలయంలో ఏనుగుపై సగం, మానవ సగసింహం, గజకేసరి, గుర్రపు తల సింహం, వెనుక ఏనుగుల ఆలయం పోర్టుకోసులో ఉన్నాయి. నందీశ్వరుడు శివలింగం నక్షత్రాకారం ఆలయంలో గర్భగుడిలో కొలువై కనబడుతున్నాడు మనకి.